ఒక మనుషునికి అధికమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మనిషిని పేరు సొలొమోను. ఆ సొలొమోనుని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలీల ప్రజలకు 3వ రాజుగా పట్టాభిషేకము చేయించాడు. ఇది సత్యం. ప్రపంచం యొక్క పటములో చరిత్ర చెబుతుంది. 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో మధ్య ఖండం పేరు ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండంలో మరి మధ్య ప్రదేశం లేక మధ్య దేశం ఏంటంటే ఇశ్రాయేలీల దేశమే. మన భారతదేశము ఇశ్రాయేలు ఆసియా ఖండంలోనే ఉన్నది. ఈ ఇశ్రాయేలు దేశము ఆసియా ఖండంలోనే ఉన్నది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ చెప్తున్న సత్యం, చరిత్ర చెప్తున్న నిజం. కాబట్టి ఆ ఇశ్రాయేలు దేశానికి ప్రారంభం యొక్క రాజు సౌలు రాజు. ఆయన తదనంతరం 2వ రాజు దావీదు రాజు. ఆయన తదనంతరం ఆయనకు పుట్టిన కుమారుడు సొలొమోను రాజు. సొలొమోను రాజుని దేవుడు దీవించాడు. తన తండ్రి అయిన దావీదు యొక్క భక్తిని బట్టి, దావీదు యొక్క ఇష్టాన్ని బట్టి, లేక దావీదు యొక్క జీవితాన్ని బట్టి దేవుడైన యెహోవా సొలొమోను రాజును ఆశీర్వదించాడు. నీ తండ్రి అయిన దావీదును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. వాస్తవంగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దావీదు యొక్క హృదయం అట దేవుని హృదయానుసారమైంది. అందువల్ల దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన కడుపును పుట్టినటువంటి కుమారుడు సొలొమోను రాజును కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి అప్పుడున్న జనాభాల కల్లా, ఇప్పుడుండే జనాభాల కల్లా, రేపు రాబోయే జనాభాల కల్లా మిక్కిలి జ్ఞానం కలిగిన మనుషునిగా దేవుడైన యెహోవాయే ఆశీర్వదించాడు. ఆయన అనుభవంతో ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఒకవేళ మీరు ఎవరైనా తీసిన చదవండి. సింపుల్, ఒక చిన్న పదం ఉంది అక్కడ. 10వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతుని పేరు, భక్తిహీనుల పేరు. నీతిమంతుడు, భక్తిహీనుడు. ప్రపంచంలో లేక మన సాధారణంగా మన సమాజంలో ఎవరిని ఎక్కువగా స్మరిస్తారు అని అంటే నీతిమంతుల్నే స్మరిస్తారు. భక్తిహీనుల్ని ఎందుకు స్మరించారంటే అసలు వారి గురించి అనుకోవటం కూడా బాధ అని అంటారు. వాడంత పరిగమానంలో లేడు, వాడంత దరిద్రుడు లేడు, వాడు ఏమి పాలకుడు, వాడు ఏమి. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. 3 న్యాయాధిపతుల గురించి ఏమి రాస్తారంటే వాళ్ళు న్యాయాధిపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు, పిల్లలు కన్నాడు, చచ్చాడు, అంతే. ఇంకా ఆయన ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు. ఒక ఆయన అయితే కుమారులు కన్నాడంట, ఆ కుమారులకి గాడిదలను కొనిచ్చాడు, ఆయన చచ్చిపోయాడు, అంతే వారి పరిపాలన. అంటే దేవునికి ప్రీతికరంగా జీవించిన వారి యొక్క పేర్లు కూడా బైబిల్లో స్మరణకు రాలా. దేవునికి ఇష్టకరంగా జీవించిన వారి యొక్క పేర్లు మాత్రమే బైబిల్లో లిఖింపబడ్డాయి. అయితే భక్తిహీనుల గురించి కూడా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆ భక్తిహీనుల యొక్క జీవిత విధానం ఎలాంటిదంటే సాటి మనిషికి అసభ్యకరమైనది, సాటి మనిషికి ఉపయోగం లేనిది. నీతిమంతుల యొక్క జీవితము వారి కుటుంబానికి మాత్రమే కాకుండా వారిని అనుకుంటున్న వారినైనా సరే, వారిని వెంబడించిన వారినైనా సరే, వారిని గురించి తలపోసుకున్న వారినైనా సరే ఆశీర్వదించబడుతుంది నీతిమంతుల యొక్క జీవితం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. ఈరోజు ఇక్కడ మనం ఎందుకు కూర్చున్నాము, మనం ఎందుకు పిలువబడ్డామనంటే సుమారు 24 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇదే వీధిలో తేళ్లవారి వంశములో పుట్టి రామయ్యగా నామకరణం చేయబడి ఆయన పిల్లలను కుటుంబాన్ని కలిగిన వాడై, పిల్లలను సంపాదించుకున్న వాడై, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన వాడై, వృద్ధాప్య దశలో దేవుడిచ్చిన ఆ పిలుపును అందుకొని ఆయన నిద్రించడం జరిగింది. మరి ఆయన నీతిమంతుడు కాబట్టే ఈరోజు మనం ఇక్కడ కూడుకోగలిగాం. మన బంధువులలో, నా బంధువులలో, మీ బంధువులలో చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు, కానీ వారిని జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటే ఆ చచ్చిపోయిన సందర్భంలోనే
ఆ 11వ రోజు లేక 13వ రోజు ఆదరణ కూడా రోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకా అందరితో గుడ్ బై చెప్పేస్తాం. లేదా మహా అంటే ఇంకా కొంచెం భక్తి ప్రేమ ఉంటే 1వ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం చేస్తాం, మర్చిపోతాం. ఇక మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకోం. వాళ్ళకి బదులు బుద్ధి లేని వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాం, కావాలంటే పనికి వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాం, కానీ మనకు ఆశీర్వాదాలు రావు. అయితే ఈ రాత్రి నీతివంతుడుగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి తేళ్ల రామయ్య పెదనాన్న గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాక్యం చెప్తున్న మాట ఆయనకి ఖచ్చితంగా అభ్యసింప చేయబడింది. దేవుడు ఆయనకి ఆ పదాన్ని ఆస్వాదింపజేశాడు, అభ్యసింపజేశాడు. అది వాస్తవంగా ఆయనకు తగుతుంది. అందుకనే ఆయన కుమారులు, ఆయన సంతానమైన కుమార్తెలు లేక మనవ సంతానం అందరూ కూడా ఈరోజు ఇది 24వదా అన్న 24వ జ్ఞాపకార్థ కూడికను వారు జరుపుకుంటున్నారు. ఇలాగ జరుగుతుంది ఎవరి గురించి అంటే నీతిమంతుల గురించి అని జ్ఞానైన సొలొమోను ఎప్పుడో వ్రాయించాడు. బైబిల్లో కూడా నీతిమంతులు ఉన్నారు. అబ్రాహాము, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము కంటే ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? నోవాహు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు గారు ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి సమాజం మధ్యలో, ఎలాంటి వాతావరణంలో ఆయన నీతిమంతుడిగా బ్రతికాడనంటే చుట్టూ ఎలాంటి సమాజం అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా గమనించండి, ఆరాధనకి ప్రార్థన గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు, లేక బైబిల్ పట్టుకుని కొంతమంది ప్రార్థనకి వెళ్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే తినడం త్రాగడం కోసమే వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. వాళ్ళ బ్రతుకు దినాలలో చచ్చిపోయేదాకా చర్చికి వెళ్ళరు, యేసుప్రభు నమ్మరు, వాళ్ళు భక్తిహీనులుగానే చచ్చిపోతున్నారు. ఇలాంటి జీవితమే, ఇలాంటి సమాజమే ఆ రోజుల్లో నోవాహు కాలంలో ఉన్నది. నోవాహు తన కుటుంబం మాత్రమే, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, ఆయన 3 కోడలు, మొత్తం 8 మంది సభ్యులు, కుటుంబ సభ్యులు. ఆ 8 మందికి రథసారథిగా, మంచి కుటుంబ యజమానుడిగా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పేరు సంపాదించుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నోవాహు. ఆ నోవాహును దేవుడైన యెహోవా చూశాడు. ఎలాంటి పరిస్థితుల్లో చూశాడంటే చుట్టూ లోకమంతా చెడిపోయింది, సమాజం అంతా పాడైపోయింది. ఈ సమాజంలోని మనుషులందరూ ఎవరు అంటే ఒకవేళ ఈ శబ్ద తరంగం ద్వారా వింటుండే ఓ ఇస్లాం సహోదరుడైనా, ఓ హైందవ సహోదరుడైనా, ఇక ఏ సహోదరుడైనా నువ్వు మనిషి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరూ కూడా దేవుడైన యెహోవా చేత సృష్టింపబడినటువంటి మనుషులే. కాబట్టి ఈ మనుషులు నశించి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ చెడుతనంతో భూమి మీద వ్యర్థమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా రక్షింప చేయాలని, ఏ విధమైనటువంటి నీతిని కలిగి జీవిస్తున్నాడో నోవాహు అదే నీతిమంతులుగా ప్రజలందరూ కూడా బ్రతకాలని, దేవుడైన యెహోవాని స్మరించాలని, సృష్టికర్త అయిన దేవుణ్ణి, సృష్టిని కాదు, బుద్ధిహీనులు చాలా మంది సృష్టిని పూజిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆనవాయితీ అంటే నోవాహు కాలంలో ఉన్నప్పటి నుంచే వచ్చింది. దేవుడైన యెహోవా సృష్టించినటువంటి సృష్టిని సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవాని విడిచిపెట్టి ఆ దేవుడైన యెహోవా నోటి మాటల చేత, ఆయన వాక్కు చేత కలుగుగా కంటే కలిగినటువంటి సృష్టి యావత్తును స్మరణకు తెచ్చుకుంటున్నారు మనుషులు. అలాంటి మనుషుల కాలంలో నోవాహు ఒక్కడే సృష్టి ముఖ్యం కాదు, సృష్టిని సృష్టించిన దేవుడు ముఖ్యుడు అని చెప్పి ఆ దేవునికి మాత్రమే ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు యెహోవాయే అని ఆయన ఆ యెహోవా దేవుని యందు విశ్వాసం కలిగి నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. అలాంటి దినాలలో మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడైన యెహోవా భూమి మీద చూసినప్పుడు నరులందరూ చెడిపోయిన వారుగా కనపడ్డారు. ఆ చెడిపోయిన మనుషులందరినీ బాగు చేయాలంటే ఒక నీతిమంతుడు ఉండాలని చూసినప్పుడు నోవాహు ఒక్కడే కనపడ్డాడు. ఆ నోవాహు ద్వారా సృష్టిలో ఉన్న మనుషులందరినీ రక్షించాలని ఆయన తపన పడ్డాడు. నోవాహుని ఎన్నుకున్నాడు. ఓ మాట చెప్పాడు, నోవాహు నేను చెప్పినట్టు చెయ్యి, రక్షణ ఓడను సిద్ధపరచు, అది ఏ చెట్టు ఏ మ్రాను అన్ని కొలతలు సహా వివరంగా చెప్పాడు దేవుడు. ఆ రక్షణ ఓడ పూర్తయ్యేంత వరకు ప్రజలకు సువార్త ప్రకటించు. 40 దినాలు జలప్రళయం నేను రప్పించబోతున్నా. ఈ జలప్రళయంలో ప్రజలందరూ నశించి చచ్చిపోకుండా ఉండాలనంటే నువ్వు సృష్టించే లేక నువ్వు తయారు చేసేటువంటి ఓడలోనికి వాళ్ళందరూ వస్తే, ఆ రక్షణ ఓడలోనికి వస్తే నీతో పాటు వాళ్ళు కూడా రక్షించబడతారని దేవుడైన యెహోవా చెప్పాడు.
ఆ మాటలు నమ్మి, అంటే దేవుని మాట నమ్మాడు నోవాహు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక మాస్టర్ అన్నట్టు అబ్రాహాము కూడా దేవుని మాట నమ్మాడు. దేవుని మాట నమ్మిన వాళ్ళందరూ నీతిమంతులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి శబ్దం ద్వారా కూర్చొని ఉన్నవారులారా, నిలబడిన ఉన్నవారులారా, ఎవరైనా వింటున్న వారులారా, జీవము కలిగిన దేవుడిని యెహోవా మాట నువ్వు వింటే నువ్వు కూడా నీతిమంతుడుగా మారుతావు. జీవము కలిగిన దేవుడి మాట వినకుండా సృష్టిలో ఉన్నటువంటి వాటిని నమ్ముతున్నటువంటి వారికి ఆనాడు నోవాహు కాలంలో పెట్టిన గతే అతి త్వరలో రాబోతుంది. అందుకని రాత్రి జనసేవకుడు నిలబెట్టుకొని ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. జ్ఞానైన సొలొమోను రాజు అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును. బైబిల్ గ్రంథంలో అబ్రాహాము కంటే ముందు నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా నీతిమంతులు అవ్వాలని దేవుడైన యెహోవా నోవాహు ద్వారా రక్షణ సువార్త ప్రకటించాడు. 1 కాదు 2 కాదు 120 సంవత్సరాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు రక్షణ పొందడానికి 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. నోవాహు కుటుంబం, ఆయన కోడళ్ళు, ఆయన కుమారులు తప్ప, ఆయన భార్య తప్ప ప్రకటన ప్రతిరోజు సువార్త చెప్పబడతా ఉంది. వాళ్ళు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ నీతిమంతుని కుటుంబం తప్ప, ఆ నీతిమంతుని కుటుంబం యొక్క మాట విని ఆ ఓడలోనికి ప్రవేశించిన జంతువులు ఉన్నాయి, మూగ జీవాలు ఉన్నాయి, అవన్నీ కూడా రక్షించబడ్డాయి. మరి మిగతా మనుషులందరూ ఏమయ్యారంటే ఆ జల ప్రళయంలో నశించిపోయారు. ఈ రోజుల్లో కూడా చూడండి, చర్చిల ద్వారా కొంతమంది అంటారు ఊరికి ఇన్ని చర్చిలా, వీరికి ఇన్ని చర్చిలు అంటే రావును. ఏ సునామంలో స్వార్థ ప్రకటించబడాలంటే చర్చిలు ఉండాలా, సంఘాలు ఉండాలా, శబ్ద తరంగాల స్వార్థ ప్రకటించబడాలా. ఎందుకు అంటే ఆనాడు నోవాహు దినాలలో ఉన్న మనుషులు ఈనాడు కూడా ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ, సృష్టిని కొరకు జీవిస్తూ తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారికి నిత్య నరకం కాసుకున్నది. సహోదరుడా, సహోదరి, క్రైస్తవులు కూడా చాలా మంది సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో గొడవలకు వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకుంటున్నారు బుద్ధి లేని వాళ్ళు. దేవుడని యెహోవా మాట వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకని ఈరోజు ఈ శబ్ద తరంగాల ద్వారా స్వార్థ ప్రకటింపబడుతుంది. నీతిమంతుడైన రామయ్య గారి యొక్క సంస్మరణ సభ లేక జ్ఞాపకార్థ కూడిక ద్వారా ఈరోజు నాకు మీకు దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. ఇంకా చాలా మంది మారు మనసు పొందటం వల్ల, ఇంకా చాలా మంది రక్షణ పొందటం వల్ల, ఇంకా చాలా మంది బాప్తిజం తీసుకోవడం వల్ల. బాప్తిజం అంటే కొంతమందికి అవగాహన లేక ఏదో ముంచడం అంటారు, ఏదో మతం మారింది దిగిండ్రు అంటారు. దిగడానికి అది ఏమైనా బావి కాదు, క్రొత్త జీవితం అది. ఈ అనుభవంలో ఇంకా చాలా మంది క్రైస్తవ పిల్లలు రావడం లేదు. క్రైస్తవ పిల్లలు రానప్పుడు అన్యుల పిల్లలు ఎలా వస్తారనుకుంటున్నా? నోవాహు కాలంలో ఉన్నట్టు ఆ బుద్ధిహీనులైన జనాల వల్లే ఈ రోజు ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి. గాడిదిద్దు లాంటి వయసు వచ్చింది పిల్లలకి, బాప్తిసాలు తీసుకోరు, ఇవ్వరు. ఇప్పుడు కాదులే మా అబ్బాయికి, ఇప్పుడు కాదులే మా అమ్మాయికి, ఇంకెప్పుడు చచ్చిపోయినప్పుడు ఇప్పిస్తారా? అర్థం చేసుకోనండి. దినములు చెడ్డవి. నోవాహు దినాలలో జలప్రళయం సమీపమైనప్పుడు ఎంత సువార్త ప్రకటించబడిందో, అతి త్వరలో వేగారూఢుడై రాబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాకడకు ముందే ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాలి. ఎందుకు నమ్మాలి అని అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకి యేసుక్రీస్తు అని పేరు పెట్టబడింది. ఆయన యేసుక్రీస్తుకు రాకముందు ఆయన దేవుడే, యెహోవా దేవుడు. యెహోవా అంటే కొంతమందికి అర్థం కాదు. ఉన్నవాడను అనువాడునై ఉన్నాడు దేవుడు. దేవుడు అంటే అదండి, ఎక్కడ అనుకుంటే అక్కడ ఉండాలి, ఎప్పుడు మనం ఊహించుకుంటే అప్పుడు మన మధ్యకి ప్రత్యక్షం అవ్వాలి. ఉన్నవాడు ఆయన ఎక్కడైతే. అందుకనే కనబడని దేవుడు యెహోవా వెలుగై ఉంటే ఆ వెలుగైన దేవుడు ఏమన్నాడంటే నేను ఉన్నవాడును అనువాడునై అన్నాడు. అయితే ఆ దేవుడు ప్రజలందరికీ కనబడాలని నేను శరీరధారే రాబోతున్నాను అన్నాడు, ప్రవచింపజేశాడు. కన్యక గర్భవతి కుమారుని కనుని ఆ ప్రవచనం నెరవేర్చడం కోసమే 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడుగా దిగి వస్తే దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాను. వాక్యం చెప్తున్న మాట ఎంత వెలుగంటే దేవుని మాట చేత సృష్టింపబడినటువంటి నవగ్రహాలు ఉన్నాయి కదా, సూర్య చంద్ర నక్షత్రాలు. ఈ నవగ్రహాల కంటే ఆయన తేజోమయుడు. ఆయన వెలుగు ఎన్ని కోట్ల కాంతి కిరణాలు కలిగిన వాడు ఆయన. ఈ ఎల్ఈడి బల్బు సృష్టించింది ఒక మనుషుడు. ఈ యొక్క బల్బు కిరణాలుగా మనం తట్టుకోలేకపోతున్నాం. వేసవి కాలంలో సూర్యుని కొంచెం దిగొస్తే ఆ సూర్య కిరణాలుగా మనం తట్టుకోలేకపోతున్నాం. మరి దాన్ని చేసిన దేవుడు ఇంకెంత వెలుగై ఉన్నాడు ఆలోచించావా, ఊహించావా? ఆ దేవుడుగా దిగి వస్తే
నీవు నేను మాడిపోతాం, బూడిదైపోతాం. అందుకే ప్రేమ కలిగిన దేవుడు యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఈ భూమి, ఈ భూమిలో ఆసియా ఖండం ఉంది. ఈ ఆసియా ఖండంలో నువ్వు నేనున్నాం. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించాడు దేవుడు. ఎందుకు ప్రేమించాడంటే నశించి నరకానికి పోకూడదని, మనం నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలని. ఆనాడు నోవాహు తెచ్చుకుని నీతిమంతుడైన బిరుదు మనం కూడా తెచ్చుకోవాలని. ఆనాడు అబ్రాహాము ఒక బొమ్మలు తయారు చేసుకుని జీవించేవాడు, విగ్రహాలు తయారు చేసి అమ్ముకునేవాడు. విగ్రహారాధికుడైనటువంటి అబ్రాహామును దేవుడని యెహోవా పిలిచాడు. పిలవగానే అబ్రాహాము దేవుని మాట నమ్మి ఆయన చూపించిన ప్రాంతానికి వచ్చాడు. అందుకనే అబ్రాహాము దేవుని నమ్మిన అది నీతిగా ఎంచబడింది అంటాడు. దేవుడు నీతిమంతుడు, ఆయన మాట నమ్మిన వాళ్ళందరూ కూడా నీతిమంతులే. కాబట్టి నీతిమంతుడని దేవుడు అన్నాడు. లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకంలో ఉన్న మనుషులమైన నిన్ను నన్ను ప్రేమించాడు. నశించిపోతున్న మనల్ని ప్రేమించి ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పుట్టిన ప్రతి మనిషికి ఒక పేరు ఉండాలి. పేరు లేకపోతే ఏం పెట్టి పిలుస్తారు చెప్పండి? మనుషులందరూ మనుషులు, ఒక గుర్తింపు ఉండదు. అందుకనే యేసు ప్రభుకు ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు కూడా అర్థం ఉండాలి. కొంతమంది దెబ్బయ్య అని పెట్టుకుంటారు, కొంతమంది పెంటమ్మ అని పెట్టుకుంటారు, కొంతమంది తిరిపమ్మ అని పెట్టుకుంటారు. అంటే పేర్లకు అర్థం ఉంటుంది, కానీ కొంతమంది పేర్లకు అర్థాలు ఉండవు. అంతా స్టైల్ పేర్లు ఉంటాయి కొంతమందికి. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. నిన్ను నన్ను పాపముల నుంచి విడిపించి రక్షించడానికి వచ్చాడు ఆయన. రక్షించిన ప్రభు ఒక ప్రత్యేకమైన జీవితం ఇవ్వడానికి అభిషేకించడానికి వచ్చాడు క్రీస్తుగా. కాబట్టి దేవుడని యెహోవా మాట బొమ్మలు తయారు చేసుకుని జీవించాడు అబ్రాహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ చీకటి దినాలలో, ఆ పాపపు సంబంధ దినాలలో నోవాహు దేవుని మాట నమ్మాడు, దేవుని కొరకు జీవించాడు. నోవాహు నీతిమంతుడుగా దేవుని దృష్టిలో పేరు సంపాదించుకున్నాడు. అదే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎవరిని అనుగ్రహించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి మనుష్య కుమారుడిగా అనుగ్రహించాడు. కాబట్టి దేవుని స్వరూపమందు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుని నీవు నేను విశ్వసిస్తే నువ్వు దేవుని నమ్మిన వాడు అవుతావు. అందుకే యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభుని నమ్మండి అని ఎందుకు చెబుతున్నారు? సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు ఎందుకు చెబుతున్నారంటే ఇది క్రీస్తు పలికిన మాట. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా మార్గం ఈ మార్గం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. కానీ యేసు ప్రభు అంటాడు, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే, వైకుంఠం చేరాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఏ ద్వారం కూడా నీవు పరలోక రాజ్యంలో ఇంత కరాఖండిగా చెప్పారు. కాబట్టి చదువుకున్న వారు, చదువు లేని వారు ఈ రోజుల్లో ప్రపంచం యావత్తు ఏ భాష వారైనా సరే యేసు ప్రభు నిజమైన దేవుడని ఆనాడు అబ్రాహాము నమ్మినట్టుగా ఈనాడు అనేక మంది నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా నువ్వు నమ్మకపోతే నువ్వు నీతిమంతుడిగా పేరు పొందలేవు. 24 సంవత్సరాల క్రితము నీతిమంతుడిగా యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి రామయ్య గారు ఈ రోజు నీతిమంతుడిగా లిఖింపబడుతున్నాడు ప్రజల దృష్టిలో, కుటుంబం దృష్టిలో. నోవాహు వంశావళిని దేవుడు దీవించాడు. అలాగనే రామయ్య గారి వంశావళిని కూడా దేవుడు దీవించాడు. నోవాహు పిల్లల్లో 3 కొడుకులు ఉన్నారు కదా, షేము, హాము, యాపెతు. షేము యొక్క వంశము 8వ తరము. షేము యొక్క వంశం 8వ తరము తెరహు. ఆ తెరహుకు పుట్టినటువంటి కుమారుడే అబ్రాహాము. ఆ అబ్రాహాము దేవుని నమ్మాడట, అది అతను నీతిగా ఎంచబడింది. కాబట్టి ఈనాడు అబ్రాహాం సంతానమై ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రామయ్య గారి యొక్క సంతానం 3 కుమారులు. ఆ 3 కుమారులు కూడా దేవుడు దీవించాడు. కాబట్టి ఆ కుమార్తెలు కలిగినటువంటి 3 సంతానము ఇంకా విస్తరించబడాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దానిని లోపరుచుకున్న ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాలు వారు కుటుంబీకులు అనుభవించాలి. ఖచ్చితంగా అనుభవిస్తారు, ఇంకా అనుభవిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏ నీతిమంతుడండి? రామయ్య గారు ఏ దేవుణ్ణి అయితే నమ్మాడో ఆ దేవుణ్ణి మనం ఈరోజు నమ్మమని ఈ ఆహ్వానం ఇచ్చారు. ఒకవేళ రామయ్య గారు మన మధ్యలో శరీరధారిగా లేకపోయినా, ఆయన నిద్రిస్తున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే ఆయన యొక్క పేరుని బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి ఈరోజు మనం కూడుకోగలిగాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా నీతిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఎందరూ తను అంగీకరించుదురో వారందరూ దేవునికి కుమారులు అవుతారంటారు. నువ్వు ఎవరైనా సరే
యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, నీవు కూడా దేవునికి వారసుడు అయిపోతావు, నీవు కూడా నీతిమంతుడు అవుతావు. ఆ నీతిమంతుల పట్టిలో మనం అందరం చేర్చబడాలి. ఆ నీతిమంతుల పట్టిలో మనం అందరం చేర్చబడాలంటే కూర్చొని వాక్యం వింటున్న వారులారా, ఈ శబ్దం ద్వారా వాక్యం వింటున్న వారులారా, ఈ లోకంలో మనకి పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వీటన్నిటిలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎవరిని నమ్మామో ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేసుకోకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు యేసు ప్రభు మార్గంలోనే మనం వెళ్ళాలి. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించి ఉన్నందువల్ల, ఎలాగ ఆవరించి ఉందంట? మేఘం వల్ల ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం. ఏంటి పరుగు పందెం? విశ్వాస యాత్ర, క్రైస్తవ యాత్ర. వేషధారణ కాదు, నిజమైనటువంటి యాత్ర. ఈ యాత్రలో మనం యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోతే ఖచ్చితంగా మనం గురి యొద్దకు చేరుకుంటాం. అట్టి కృప నీతిమంతుడైన రామయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఈరోజు మనకి వాక్యాన్ని వినిపించిన దేవుని యొక్క వాక్యం ఎవరమైతే విని అంగీకరిస్తామో అట్టి వారికి అందరికీ అట్టి కృప దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడూ దయచేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ నాన్న. చక్కని ప్రార్థన చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పిల్లరా 9 గంటలకల్లా మనము ఆరాధనలో ముగించుకోవాలి. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. చాలాసేపు నిలబడ్డారు కాబట్టి అందరూ ఒకసారి పైకి లేచి నిలబడితే కొద్ది నిమిషాలు అందరూ నిలబడి ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ నిలబడదాం. ప్రియులారా, మనం ఇదేమో ఇక్కడ కూడిన సంగతి మనందరికీ తెలుసు. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క సంతానం ఏర్పాటు చేసిన ఈ కూడికలో మనం పాల్గొనడానికి ప్రభు కృప ఇచ్చారు. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనం ఇక్కడ ఈ కూడికలో పాల్గొన్నాం. ఇంత గొప్ప సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను మనం పొందుతూ ఉన్నాం. గతకాలం అంతా మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఈ లోకంలో ఇంతవరకు నిలబెట్టి, ముఖ్యంగా ఈ దినము ఇతేల అబ్రహాం గారి యొక్క గృహమునందు మనందరం కూడి ఆ ప్రభువును గణపరచడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి, ఈ సన్నిధిని బట్టి మనసారా అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆ వెనక వారు కూడా స్వరములెత్తి దేవుని స్తుతించండి. ఈ దినాన్ని, ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ప్రభువారు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. ఈ సమయంలో దేవుని స్తుతించడం మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. అది లోకములో చాలా ఉత్తమమైనది. ఆయన్ను స్తోత్ర బలి, స్తుతి బలి ఆ ప్రభువుకు సమర్పించేవారు ఆయన ప్రత్యేక దీవెనతో నింపుతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. అందరూ నా
నాతో కలిసి దేవుని ఆరాధించండి. ఆరాధనా 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 తండ్రి నీకే ఆరాధనా తండ్రి నీకే ఆరాధనా తండ్రి నీకే ఆరాధనా తండ్రి నీకే ఆరాధనా 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 ప్రభువు నామానికి స్తోత్రం. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు యేసయ్యా ఈ దినాన్ని సాయంకాల సమయాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రం. కొద్ది నిమిషాలు ఆత్మదేవ అందరితో మాట్లాడమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చున్నాం ప్రియులారా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెల్లవారి గృహంలో తేళ్ళ అబ్రహాం గారు 24 సంవత్సరాలు అయింది. ఆయన చనిపోయి క్రీస్తునందు నిద్రిస్తే అంటాం మనం క్రైస్తవ భాషలో. సాధారణంగా చనిపోయాడు అంటాం. ఈ క్రీస్తునందు నిద్రించిన తేళ్ళ అబ్రహాం గారిని 24 ఇయర్స్ వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికను జరిగించడం అనేది నేను ప్రతి సంవత్సరం చెప్తాను. ఆ బిడ్డలను నేను అభినందిస్తూ ఉన్నాను. తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన జ్ఞాపకార్థ కూడికేందు ఇప్పుడు దైవజనులు చక్కని రక్షణ సువార్తను నోహు కాలం నాటి దినాలలో జరిగిన ఆ సంభవాన్ని గుర్తు చేస్తూ చక్కని వర్తమానాన్ని మనకి ఇచ్చారు. ఇలాగున ఇక్కడ చేరున్న మనమే గాక ఈ శబ్ద తరంగముల ద్వారా దేవుని వాక్యం వినిపించడానికి ఇది ఒక వేదికగా బిడ్డలు జరిగిస్తున్నారు. అందుని బట్టి నేను వారిని ఒక దైవజనుడుగా అభినందిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారి గురించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విధంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు, ఏ విధంగా దైవాసక్తి కలిగి ఉన్నాడు, ఏ విధంగా దేవుని యొక్క ఆలయం అన్నా దేవుని యొక్క ఆరాధన అన్నా ఎంత ఉత్సాహం చూపేవాడు, ఎంత ఆశ కలిగిన వాడు, ఎలాగున దేవుని యందు భయభక్తులు కలిగి తన బిడ్డలను తన కుటుంబాన్ని ఆయన పెంపుదల చేశాడు. ఇదంతా మనకు తెలుసు. ఆయన మంచి క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే నేను వారి బిడ్డలకు చెప్పేది ఏంటంటే, మీ తండ్రిలో ఉన్న స్వభావం మీరు తెచ్చుకోండి.
ఆయనలో ఉన్న ఒకే ఒక స్వభావం ఏంటంటే ఆయన ఏ విషయానికి కోపపడే వ్యక్తి కాదు. చాలా సమాధానంగా, ఆయనకి సమాధానమే కావాలి, తగులంటే అసలు ఇష్టం లేదు. రాజమండ్రిలో క్వార్టర్స్లో మేము ఉంటున్నాం. నేను అక్కడ ఉన్నాను. అప్పుడు మామగారు డ్యూటీకి వెళ్ళి వచ్చేవాడు. పక్కింట్లో గొడవ అవుతుంటే మా మామయ్యని గబగబ తలుపులు వేసేసేవాడు. అది మాకు సంబంధించింది కాదు, ఈ కుటుంబానికి సంబంధించింది కాదు, ఈయనకి సంబంధించింది కాదు. వాళ్ళ గృహంలో గొడవది. అంటే ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా ప్రేమ కలిగి జీవించాడు ఆయన. ఆ ప్రేమను కుమార్తెలే కానీ కుమారులే కానీ మీ తండ్రిలో ఉన్న మంచి సూడాన్ని మీరు కలిగి ఉంటే ఇంకా మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఒక దైవజనుడుగా నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మనము నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరము అని అయ్యగారు చదివించారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయనలో ఉన్న ఒక మంచి గుణం అది. ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయి. వాటిలో నేను ఎదిగిన గుణం ఏంటంటే అస్సలు ఆయన ఎవరితో కూడా వాదాలు పెట్టుకునేవాడు కాదు, వాదించేవాడు కాదు, పక్కింటి వారి జోలికి కూడా వెళ్ళేవాడు కాదు. తన కుటుంబంలో కూడా పరుషంగా ఎప్పుడో, కోపం అనేది మానవ సహజం కాబట్టి కోపం వస్తే ఎప్పుడో, అది కూడా నేను చూసి చాలా తక్కువే. మా అత్త మర్చేది కానీ మా మామ చాలా కామ్ గోయింగ్. కావున ప్రియులారా, మీ తండ్రిలో ఉన్న ఈ సుగుణాన్ని కుమార్తెలు, కుమారులు, అలాగే మనవళ్ళు, మనవరాళ్ళు, వారి సంతానం మీరు అలవర్చుకుంటే ఇంకా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నేను చెప్పాను కదా, టైం అంటే టైమే. 9 గంటలకల్లా ముగించేస్తాను. 8:42 అయింది టైం. 9 o'clock ఆశీర్వాదం ఇచ్చేస్తాం. కావున ఈ కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రియులారా, ఒక్క వచనం చదవండి. ఇదందరికీ మనకు తెలుసు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నేను చదువుతాను, వినండి. మృతుల పునరుద్ధానమును, అలాగే శరీరము క్షయమైనది విత్తబడి, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా చెప్దామా? అందరూ నాతో కలిసి ఈ మాట పలకండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మళ్ళా చెప్పండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మళ్ళా చెప్పండి. క్షయమైనదిగా విత్తబడి, చెప్పండి అమ్మా, అమ్మా చెప్పండి అమ్మా, నాకు వినపడలా, నేను చెబుతాండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా. పిల్లలా, బతుకున్నప్పుడు మానవుడు డబ్బాలు చూడలేము. అయ్యా అబ్బో, చిన్న డబ్బాలు కాదు. మరి బాబు ఎంతకాలం రా అంటే ఎంతకాలమో వాడికి తెలియదు. మళ్ళా కరోనా వచ్చిందంట. 1500 మందికి అమెరికాలో వచ్చింది. ఇప్పుడు మన ఇండియాలో కూడా, తూర్పుగోదావరి జిల్లాలో కూడా కరోనా అంటేనే భయం. ఎంతోమంది గనులైన వారు లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంటే మన బ్రతుకు లాంటిది. ఈ శరీరము ఏం చెప్పాడు? క్షయమైనది, అక్షయమైనది కాదు. శరీరం ఏంటి?
క్షయము అంటే అర్థం ఏంటి ఏంటి చెప్పండి. అంటే స్థిరంగా ఉండేదా, చిరకాలం ఉండేదా, ఎలకాలం ఉండేదా? ఈ ఇల్లు నాది, ఆ భూమి నాది, ఈ బుట్ట నాది, ఆ తట్ట నాది, ఈ బిడ్డలు నా వారు. ఎంతకాలము ఎంతకాలము చెప్పాలమ్మా? లేదు, నాది 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 అంటూ పాకులాట నీకెందుకు? ఆహా, ఎందుకమ్మా? ఏది నీది కాదు, అది తెలుసు మనకి. అంత మాత్రం చేత ఈ మనసు గమనుంటుందా? ఈ స్వార్థబుద్ధి గమనుంటుందా? స్వార్థం పుట్టుకతోనే స్వార్థం వచ్చింది, పుట్టుకలోనే స్వార్థం వచ్చింది మానవుడికి. స్వార్థపరుడు. పిల్లల క్రీస్తును నమ్మిన బిడ్డలు నిత్యము నివసిస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. క్షయమైన వారుగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, పునరుద్ధానము అనగా క్షయమైన నీ శరీరము అక్షయమైనదిగా లేపబడుతుంది. అక్షయము అంటే క్షీణత లేనిది, నశించిపోనిది, ఎల్లప్పుడూ ఉండేది, నిత్యము ఉండేది. నిత్యము 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 దాన్ని కోరుకోండి రా బాబు అని అపోస్తలుడైన పౌలు గారు మనకు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో, చల్లని వేళ నువ్వు దేన్ని కోరుకుంటూ ఉన్నావు లోకంలో? ఆస్తులనా, అంతస్తులనా, హోదాలనా, గొప్పతనాన్నే? దేన్ని కోరుకుంటూ ఉన్నావు మానవుడా? దేనికోసం నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు? దేనికోసం నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు? క్షణభంగురమైన ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ మాట హృదయపూర్వకంగా ఎంతమంది పలకగలరు? ఒకవేళ పైకి నువ్వు పలకపోయినా నీ హృదయానికి తెలుసు, నీకు తెలుసు. ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే కేవలము నీ కృపేనయ్యా అంటాడు భక్తుడు. మధ్యాహ్నం సమయంలో 3 గంటల సమయంలో ఒక క్షణం, ఇంకొక 2 నిమిషాలు ఉంటే నేను ఉండేవాడి కాదు. అలాంటి విపత్కరమైన ఆక్సిజన్ అందలేదు. మా మేడం అయితే, మా మేడమ్మ భయపడిపోయి అయ్యా అయ్యా అంటుంది, నాకు వినపడటం లేదు. ఏంటి పరిస్థితి? ఇంకొక క్షణం కానీ అలాగే ఉండుంటే ఇక్కడ ఇంకొక కూటం జరగాల్సి ఉండేది. ఏం కూటం అంటారా దాన్ని? చెప్పండి, ఏం కూటం అంటారు దాన్ని? చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర శవాన్ని పెట్టుకొని ఆ రాత్రంతా జాగారం చేస్తాం చూడు, పాటలు పాడతా. ఆ పరిస్థితుల్లో ఉండాల్సింది ఈ శరీరం. సత్యం ప్రియులనా, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను నా భార్య ఉన్నాం. సత్యం నా ఒక్కడికే కాదు ప్రియులరా, ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దినంలో బ్రతికున్నావంటే
అది యేసయ్య కృపే, అది దేవుడిచ్చిన ఆయుష్యే. నీటి పుడగలాంటి ఆయుష్ క్షయమైపోయేదండి, ఇది నశించిపోయేది. నశించే దానికోసం ఎందుకు ఈ వెంపర్లాట? మరలా మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం ఎందుకు ఈ పడరాని పాటలు? ఎందుకు ఈ ద్వేషాలు? ఎందుకు ఈ అసూయలు? ఎందుకు ఈ మద్దతులు? ఎందుకు ఈ ఆరాటము? ఎందుకు ఈ అలుపెరగని జీవితము? దేని కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు? క్షయమైపోయే నీ శరీరం కోసమే కదా, క్షయమైపోయే ఈ బ్రతుకు కోసమే కదా. క్షయమం వయస్సుతో సంబంధం లేదు ప్రియులారా, వయస్సుతో సంబంధం లేదు. మరణానికి మరణమా జాలి లేని మరణమా అంటాడు ఓ భక్తుడు. మరణానికి జాలి లేదు. అయ్యో చిన్నబిడ్డే, అయ్యో పెద్దవాడే, అయ్యో చాలా కాలం లోకంలో బ్రతకాలే, మ్యారేజ్ చేసుకోవాలి, కుటుంబం చేయాలి. ఎవరికైనా జాలి ఉందేమో కానీ మరణానికి జాలి లేదు. నీ వెన్నంటి ఉండేది మరణం ఎప్పుడో. మన పితరులు కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తే ఇప్పుడు ఎందుకు 70 లేక 80? ఎందుకు ఈ ఆయుష్ తగ్గిపోయింది? ఒక మాట చెప్పగలరా? అంటే మన పితరులు పాపము ఇంతగా చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బతికిన ఆయన ఎవరు? ఆహా, 900. మరి ఏమైపోయిందండి? ఇంకా చూడండి, ఇంకా 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 పాపము వలన వచ్చు జీతము ఆ మరణం. చాలా అంటే నువ్వు ఎక్కువ జీతం తీసుకుంటున్నావు. సల్మాన్ ఇప్పుడు ఒక 50,000 ఇస్తూ నెక్స్ట్ ఇయర్ ₹1,00,000 ఇస్తే ఆహా ఎంత ఆనందం, 4 ఇంక్రిమెంట్లు వచ్చేసినాయి, ఎంత ఆనందం. కానీ లోక సంబంధంగా ఆ విధంగా ఆనందించవచ్చు. కానీ లోక సంబంధంగా మనవుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంపాదించేది ఎక్కువ జీతం ఏంటంటే డబల్ 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 సంపాదిస్తున్నావు. అది పాపము. పాపం అంటే ఏంటి? కుట్టి చెప్పమ్మా, ఏంది పాపం అంటే? చెప్పమ్మా. దొంగతనం చేయడమా? లోకంలో హత్యలు చేయడమా? లోకంలో చేయరాని పాపాలు చేయడమా? అవి ఏం కాదు. మనం క్రైస్తవులు కూడా ఏమలేండి, కొంతవరకు నీతికుంటాం. అంత మాత్రం చేత నువ్వు నీతిమంతుడు అని తీర్చబడవు. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము వలన వచ్చు జీతము, చాలా జీతం వచ్చింది కాబట్టి మనకి మరణం చాలా దగ్గరైపోయింది. ఎక్కువ పాపం. పిల్లరా, అక్షయమైన శరీరం కోసం మనం పాటుపడాల. ప్రసాద్ ప్రార్థన చేస్తూ ఒక విత్తనము చనిపోతేనే కానీ తిరిగి బ్రతకదు అంటాడు. అపోస్తలుడు పౌలు గారు కూడా క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడాలి. అంటే ఎవరు లేపబడతారు? ఎవరు లేపబడతారు? యేసు ప్రభు లేపబడ్డాడు. అది యేసు ప్రభు గురించి చెప్పిన మాట కాదు. అక్కడ నీకు నాకు చెప్పిన మాట అపోస్తలుడు పౌలు గారు మనకి చెప్పిన మాట. అది
క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా లేపబడాలి అంటే పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధాన బలమును పొందాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంచెం స్వరాలు ఇచ్చి చెప్పండి అమ్మా. మంచి ఫుడ్ తయారు చేసి పెట్టారు, పలావు. బాగా అరగాలి కదా, టయానికి వదిలిపెడతా మీకు. మళ్ళా పునరుద్ధాన బలం పొందాలి. పునరుద్ధానుడైన యేసు ప్రత్యక్షతను ఏ బిడ్డలైతే పొంది ఉంటారో, పునరుద్ధానుడైన యేసును ఏ బిడ్డలైతే కలిగి ఉంటారో, పునరుద్ధాన బలమును ఏ బిడ్డలు కలిగి ఉంటారో వారు మాత్రమే అక్షయులుగా లేపబడతారు. హల్లెలూయా. మన ప్రభువు లేపడ్డాడు. ప్రపంచంలో తెరవబడిన సమాధి యేసయ్య సమాధి. చప్పట్లు పెడుతూ దేవుని మహిమపరచండి. వాట్ ఏ గ్రేట్ గాడ్ హి ఈజ్. వాట్ ఏ గ్రేట్ గాడ్. లోకంలో గనులైన వారు, మహాత్ములైన వారు, మహోన్నతులైన వారు, లోకం శ్లాఘించేవారు పుట్టారు, గిట్టారు, సమాధిలో ఉంచబడ్డారు. ఓన్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హోలీ గాడ్, హీ ఈస్ ద జీసస్ క్రైస్ట్. హీ ఈస్ రైజింగ్, హీ ఈస్ నాట్. ఆయన సమాధిలో లేడు. మరి నీవు నేను ప్రభువు నమ్మితే మనం కూడా సమాధుల్లో ఉండము. ఆ నమ్మకం ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ నమ్మకం ఉన్న వాళ్ళు మరొకసారి చెప్పండి. కాబట్టి సమాధి నిన్ను ఆపగలదా? సమాధి నిన్ను బంధించగలదా? నా యేసయ్యను బంధించలేని సమాధి ఆయన బిడ్డనైన నన్ను కూడా బంధించలేదు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. అక్షయమైనదిగా మనము లేపబడాలి. అక్షయ శరీరం మనం కలుస్తాం. అక్షయము అంటే క్షీణింపలేనిది, నశించేది కాదు, నిత్యము ఉండేది. నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్య ఆనందం ఈ లోకంలో ఎక్కడా లేదు. లోకంలో సంతోషం ఉంది, అది క్షణకాలం. లోకంలో ఆనందం ఉంది, అది కొంతకాలం. లోకంలో ఒక జీవితం ఉంది, అది కొంతకాలం. కానీ ప్రభువులో నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య జీవం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా చెప్పండి. అందుకే ప్రపంచంలో ఈ దినము ప్రభువును ఆరాధించే వాళ్ళే అత్యధికులుగా ఉన్నారు జనాభాలో. కారణం ఏమిటనగా నా ప్రభువులో ఉన్న ప్రత్యేకత అదే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్షయమైపోయే శరీరం కోసము నువ్వు పాటుపడవద్దు. అక్షయ శరీరం కోసము పాటుపడండి ప్రియులారా. నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రభువారు. అంటే నిన్ను నశింపజేయడం ప్రభువుకి ఇష్టం లేదు. నిన్ను నిత్య జీవములోనికి చేర్చడానికి ప్రభు వచ్చాడు. అక్షయమైన వారుగా, సజీవులుగా, మహిమ శరీరులుగా మనము లేపబడాలి అని ఆయన చిత్తమైంది. హల్లెలూయా. మన పితరులు నీతిమంతులైతే, మన పితరులు దేవుని యందు భయభక్తులు గలవారైతే వారి గురించి నువ్వు దుఃఖపడబడలేదు అని తెస్సలోని సంఘానికి అపోస్తలుడు పౌలు గారు రాస్తాడు. నువ్వు దుఃఖించకూడదు. ఎందుకనగా వారు కడబూరు శబ్దం వినబడగానే వారు
మహిమ శరీరంగా మార్చబడి మట్టిలో నుండి మట్టిలో నుండి మహిమ పుట్టింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మట్టిలో నుండి మహిమ పుట్టిందండి. అది నా ప్రభువుకే సాధ్యం. ఈ లోకంలో ఎవరికి సాధ్యము కాదు. అసాధ్యమైన దానిని సుసాధ్యము చేయడానికి నా ప్రభు ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి అలాంటి దేవుని కోసము, అలాంటి అక్షయతను పొందడం కోసము మనం అనుదినము మనం పాటుపడాలి. ఈ క్షయమైపోయే, ఈ నశించిపోయే, ఈ మట్టిలో కలిసిపోయే నీ శరీర పోషణ కోసము, ఈ పొట్ట కోసము ఆధారపడవద్దు. ప్రభు ఒక మాట అంటాడండి, చాలా మంచి మాట. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో చెప్పండి అమ్మా, ఫిలప్ చేయండి. అది మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే అర్థం ఏంటి? ఈజ్ గివెన్. ఆయన ఇచ్చినాడు. నీకేం కావాలో దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలా? ఒక మంచి భర్త కోసం ఒక కన్యకు ఎదురు చూసినట్లుగా, ఒక మంచి భార్య కోసం ఒక వరుడు ఎదురు చూసినట్లుగా ఆశతో ఎదురు చూస్తారు కదా. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడటమా? ఇది లోక సంబంధమైన మాట కాదు. ఇది ఏ ఆశ? లోకాశలు కాదు, శరీరాశలు కాదు, నేత్రాశ కాదు, జీవోడమం కాదు. ఇది ఏ ఆశ? రాయలమా, ఏ ఆశ ఇదే? మాకు రోడ్డు ఎప్పుడు అయ్యా వేసేదా? ఆ ఆశ కాదు. బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎప్పుడు అయ్యి మాకు కట్టేదా? ఆ ఆశ కాదు. ఏ ఆశ? ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంటే దేవుని కోసరము ఆశ. ఏ ఆశ కలిగి ఉండాలో ఈ రాత్రికాల సమయంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్షేత శరీరము దాల్చడానికి ఆశ కలిగి ఉందుముగాక. మరొకసారి చెప్పనా? అక్షేత శరీరము కలిగి ఉండడానికి ఆశ పడుదుముగాక. అక్షేత కలిగిన శరీరము పొందడానికి ఆశ పడుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. స్తోత్రం. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మన మధ్యలో